హాయ్ ఫ్రెండ్స్, 5 ఏప్రిల్ 2001 ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్ వేసవికాలం. కరెంటు కోతలు చాలా ఎక్కువగా ఉండేవి. అప్పుడు చల్లగాలి కోసం ప్రజలు రాత్రిపూట వారి ఇంటి మేడ పైన పడుకునేవారు లేదా ఆరు బయట పడుకునేవారు. 5 ఏప్రిల్ 2001 కూడా అనిల్ గోపాల్ అనే వ్యక్తి తన మేడ పైన పడుకున్నాడు. అర్ధరాత్రి వేళ అతనికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. ఎవరో అతని మీద దాడి చేసినట్టు అనిపించింది. చేతుల మీద కాళ్ల మీద ఏదో ఘాట్లు కనిపించడంతో ఉలిక్కిపడ్డాడు. చీకటిగా ఉండడంతో తన మీద దాడి చేసింది ఎవరో అతను కనిపెట్టలేకపోయాడు. అయితే ఒక కోతి వంటి ఆకారం మాత్రం పారిపోతూ ఉండగా చూశాడు. అయితే నిజంగానే అది కోత. అసలు తన మీద దాడి ఎలా జరిగిందో, ఎవరు ఎందుకు చేశారో అర్థం కాలేదు. 2 వారాలు అలా గడిచిపోయాయి. ఆ తర్వాత అతని పొరుగింట్లో ఉండే వినోద్కి కూడా అచ్చం ఇలాగే జరిగింది. అతను కూడా తన ఇంటి మేడ మీద పడుకున్నప్పుడు రాత్రి 3:15 ఎవరో తన మీద దాడి జరిపినట్టు, ఒక కోతి వంటి ఆకారం తను చూసినట్టు చెప్పాడు. ఆ సంఘటన తర్వాత అక్కడ చుట్టుపక్కల వారు దీని గురించి చర్చించుకోవటం మొదలుపెట్టారు. ఆ మరునాడు కూడా వారి ఇంటి పక్కనే ఉండే రహీసుద్దీన్ అనే వ్యక్తి మీద కూడా ఇటువంటి దాడే జరిగింది. అతను కూడా ఇదే చెప్పాడు. ఒక కోతి వంటి ఆకారం తన మీద అర్ధరాత్రి దాడి చేసిందని చెప్పాడు. ఆ దాడిలో అతను చాలా తీవ్రంగా గాయపడ్డాడు. 21 రోజులు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న అనంతరం అతను మామూలు మనిషిగా మారాడు. చూస్తూ ఉండగానే ఒక నల్లని కోతి దాడి చేస్తోంది అని ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో అలజడి మొదలైంది. ఎక్కడ చూసినా ఇదే చర్చ, ఎవరిని కదిపినా ఇవే మాటలు. ప్రతిరోజు కనీసం ఒక్క కేసన్నా ఇలాంటిది ఫైల్ అయ్యేది. ఒకరికి కాళ్ళ మీద గాయాలయ్యాయని, మరొకరికి చేతుల మీద గాయాలయ్యాయని, లేదా ఇంకొకరికి శరీరం మీద ఏదో భాగంలో గాయం అయిందని. ఇవన్నీ ఒక కోతి చేస్తోందని అందరూ స్పష్టంగా చెప్పారు. ఏదో ఒక జంతువు కరిచి వెళ్ళింది అన్నట్టుగా అనేవాళ్ళు. దాడి జరిగిన ప్రతి చోట ప్రతి ఒక్కరూ చెప్పింది ఒకటే, దాడి చేసిన జీవి సగం కోతిలాగా సగం మనిషిలాగా ఉంది. అంటే కోతి మనిషి, నల్ల కోతి, మంకీ మ్యాన్ అని చెప్పారు. ఇక దీని గురించి మీడియాలో కూడా చర్చలు మొదలయ్యాయి. కోతి నుంచి మనిషి పుట్టడం విన్నాం, కానీ కోతి మనిషి గురించి ఎప్పుడూ వినలేదు. ఇది ఏమైనా ప్రత్యేకంగా ఉద్భవించిన జాతేమో అనుకున్నారు. ఏప్రిల్, మే ఈ 2 నెలల్లోనే దాదాపు పోలీసులకి 100 కాల్స్ వచ్చాయి, మంకీ మ్యాన్ తమ మీద దాడి చేసింది అని. ముందుగా ఘజియాబాద్లో ఇలాంటి సంఘటన జరిగింది. ఆ తర్వాత తూర్పు ఢిల్లీ, నోయిడా ఇంకా ఇతర 65 ప్రదేశాల్లో ఇలాంటి దాడులు జరిగాయని సమాచారం వచ్చింది. ప్రతి చోట ఒకటే మాట, అర్ధరాత్రి ఎవరో నల్లని కోతి లాంటి ఆకారం తమ మీద దాడి చేసి తర్వాత కనిపించకుండా వెళ్ళిపోయింది అని. ఒక వేలి ముద్ర కానీ ఒక గుర్తు కానీ ఏమీ వదలలేదు. కేవలం దాడి చేసిన వ్యక్తి శరీరం మీద ఉన్న ఘాట్లు, గీతలు, దెబ్బలు ఇవి మాత్రమే సాక్ష్యాలు. ఈ మంకీ మ్యాన్ వల్ల ఢిల్లీ ప్రజలు ఎంతగా భయపడిపోయారో, ఆందోళనకు గురయ్యారో తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ భయంతోనే దాదాపు 3 ప్రాణాలు వదిలారు. చీకట్లో ఎవరిని చూసినా గట్టిగా అరిచేవారు, నల్లకోతి వస్తోంది, నల్లకోతి వస్తోంది, అందరూ పారిపోండి, మీ ప్రాణాల్ని కాపాడుకోండి అని అరిచేవారు. భయంతో పారిపోతూ తమకు తామే దెబ్బలు తగిలించుకునేవారు, గాయాల పాలయ్యేవారు. కొంతమంది అయితే ఎవరికీ కనపడకుండా ఇంట్లోనే ఒక మూల కూర్చుని భయపడేవారు. మరికొంతమంది ఆ భయంతో మేడ మీద నుంచి దూకిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలా దూకడం వల్ల ఎముకలు విరిగి ఆసుపత్రి పాలైన వాళ్ళు ఎంతమందో. అలా మేడ పైనుంచి దూకడం వల్ల ఒకతను చనిపోయాడు కూడా. అంతేకాదు, ఒక గర్భవతి మహిళ కేవలం ఏదో నీడని చూసి నల్లని కోతి అనుకుని భ్రమపడి మెట్ల మీద నుంచి జారిపడి చనిపోయింది. ఇన్ని సంఘటనలు జరిగినా కూడా ఎవ్వరూ కూడా ఆ మంకీ మ్యాన్ని దగ్గర నుంచి చూడలేదు. వారి మీద దాడి జరిగింది అని మాత్రమే చెప్పారు. కానీ అసలు దాడి చేసింది జంతువో మనిషో ఎలా ఉంటుందో ఎవ్వరూ సరిగా వివరించలేకపోయారు. కొంతమంది పొడుగ్గా ఉంటుంది అంటే, కొంతమంది పొట్టిగా కేవలం 4 అడుగులు మాత్రమే ఉన్న ఆకారమని, కొంతమంది బ్లూ ఐస్ అని, కొంతమంది తల మాత్రం కోతిగా ఉండే, మిగతా శరీరమంతా మనిషిలాగా ఉందని, ఇలా ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్పారు. ఈ దాడిలో మొట్టమొదటి బాధితుడు అజయ్ చెప్పిన వివరాల ప్రకారం ఆ ఆకారం తెలుపు రంగులో ఉండి పెద్ద ముక్కు, నీలి కళ్ళు, నేపాల్ వాసిలాగా ఉన్న వ్యక్తి అని చెప్పారు. కొంతమంది ఆ మంకీ మ్యాన్ దృఢంగా పొడవుగా 8 అడుగులు ఉన్నాడని చెప్తే, మరికొంతమంది మాత్రం పొట్టిగా లావుగా ఉన్నాడు అని చెప్పారు. అయితే చాలామంది ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పారు, ఆ మంకీ మ్యాన్ హెల్మెట్ ధరించి ఉన్నాడు, 3 బటన్లు గల టీ-షర్ట్ వేసుకున్నాడు. మొదటి బటన్ నొక్కితే అతను కోతిలాగా మారిపోతాడు. 2వ బటన్ వల్ల అతనికి అతీత శక్తులు వస్తాయి. 3వ బటన్ వల్ల అతను అదృశ్యం అయిపోతాడు. ఆ మంకీ మ్యాన్కి పదునైన పెద్ద పెద్ద లోహపు గోళ్లు ఉన్నాయని, వాటితోనే దాడి చేస్తున్నాడని చెప్పారు. అంతేకాదు, ఒక చోట నుండి మరొక చోటకి దాదాపు 20 అడుగుల దూరం చాలా తేలిగ్గా వేగంగా దూకుతాడని, బహుశా అతని కాళ్ళకి స్ప్రింగ్స్ ఉన్నాయేమో అన్న అనుమానం కూడా వ్యక్తం చేశారు. కొంతమంది అయితే అతని చేతికి ఎలక్ట్రిక్ కరెంట్స్ ఉన్నాయన్న వాదన కూడా చేశారు. అయితే హెల్మెట్ ఇంకా మెటాలిక్ నెయిల్స్ ఇవి మాత్రం అందరూ ఖచ్చితంగా చెప్పారు.
ఈ వాదనలన్నింటినీ జోడించి కొంతమంది మానవాతీత శక్తి సూపర్ న్యాచురల్ అనుకున్నారు. ముందు ఒక మనిషి అన్నారు, ఆ తర్వాత కోతి అన్నారు, ఆ తర్వాత కోతి లాంటి మనిషి అన్నారు, చివరికి సూపర్ న్యాచురల్ సూపర్ హ్యూమన్గా పిలిచారు. మీడియా కూడా ఈ విషయంపై ఎక్కువగా ఫోకస్ చేస్తుంది. ఆ ఆకారం తన ముఖాన్ని మార్చుకునే శక్తి కలది అని మీడియా కూడా రాసింది. అలా మీడియా కూడా ప్రజల్ని చాలా కన్ఫ్యూజ్ చేసింది. 14 మే 2001న అప్పటి ప్రధాన వార్తాపత్రికలన్నీ ఈ మంకీ మ్యాన్ గురించి ప్రముఖంగా ప్రచురించాయి. అలా ప్రచురించిన తర్వాతే నిజానికి ఎక్కువ కేసెస్ నమోదయ్యాయి. అప్పట్లో ప్రఖ్యాతిగాంచిన ఆజ్ తక్, స్టార్ న్యూస్ కూడా ఇదే అంశాన్ని ఎక్కువగా చర్చనీయాంశం చేశాయి. మీడియా కూడా ఎక్కడ చూసినా ఇదే వార్తను ప్రచారం చేసింది. దాంతో మిగిలిన ప్రాంతాల్లోని ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. కొన్ని ఛానల్స్ అయితే ఒక టీంని ఏర్పాటు చేసి ఆ మంకీ మ్యాన్ తిరిగే హాట్ స్పాట్స్ గుర్తించి కెమెరాలో క్లిక్ చేయడానికి కూడా వెనుకాడలేదు. ఢిల్లీలో ఎక్కువగా ఆ మంకీ మ్యాన్ కనిపించిన ప్రదేశాల్లో కెమెరాలు పెట్టి మరీ వెతికారు. అయినా ఒక్క ఫోటో కూడా చిక్కలేదు. ప్రజల్లో భయం మాత్రం పెరిగిపోయింది. పారనోయాగా మారిపోయింది. ప్రజలు బయట పడుకోవటం మానేశారు. ప్రజలు రాత్రిపూట ఏ చిన్న అలజడి కలిగినా, అలికిడి వచ్చినా వెంటనే పోలీసులకు ఫోన్ చేయటం మొదలుపెట్టారు. అంతేకాదు కొంతమంది గుంపుగా ఏర్పడి గస్తీ తిరగటం కూడా మొదలుపెట్టారు. ఎవరైనా అనుమానంగా కనిపిస్తే చాలు వాళ్ల మీద దాడి చేసేవారు. ఇలా 150 మంది గల ఒక గ్రూప్ ఒక మనిషిని కేవలం మంకీ మ్యాన్ అన్న అనుమానంతో విపరీతంగా కొట్టారు. ఆ తర్వాత తెలిసింది అతను అమాయకుడు అని. ఒక వ్యాన్ డ్రైవర్ తెల్లవారుజామున తన విధులు నిర్వహించుకుని తిరిగి వస్తున్న సందర్భంలో కొంతమంది అతని మీద దాడి చేసి అతనే మంకీ మ్యాన్ అని విపరీతంగా కొట్టడంతో అతను ఆసుపత్రి పాలయ్యాడు. అతని ఎముకలు కూడా విరిగిపోయాయి. కానీ అతను అమాయకుడు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో రఘునాథ్ అనే వ్యక్తి మీద మంకీ మ్యాన్ అన్న అనుమానంతో అతని సోదరుడే దాడి చేశాడు. ఇలాంటి విపరీత సంఘటనలు జరగడంతో పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. పోలీసులు కూడా ఏం చేస్తారు? సరైన ఆధారం లేదు. ఆ మంకీ మ్యాన్ ఎలా ఉంటాడో ఎవరికీ తెలియదు. దాంతో వారొక నిర్ణయానికి వచ్చారు. ముందుగా బాధితుల నుంచి వివరాలు సేకరించి మంకీ మ్యాన్ స్కెచ్ తయారు చేశారు. అలా 2 స్కెచెస్ విడుదల చేశారు. ఒక ఫోటోలో పెద్ద ముక్కు, నోరు, నీలి కళ్ళు వేసి ఉంటే మరొక దాంట్లో సన్ గ్లాసెస్ పెట్టుకుని ఉన్న ఒక వ్యక్తి, అతనికి సన్నటి ముక్కు, పెద్ద పెదాలు. ఈ 2 ఫోటోల్లాగా మంకీ మ్యాన్ ఉండొచ్చు అన్న అనుమానం, లేదా ఈ 2 ఫోటోలకు మధ్య ఉండొచ్చు అన్న అనుమానంతో వీటిని మీడియాకు విడుదల చేశారు. మంకీ మ్యాన్ కేసులు ఢిల్లీలో ఎక్కువైపోయాయి. దీన్ని ఛేదించడానికి పోలీసులు రాత్రికి రాత్రి 3000 మందిని రంగంలోకి దింపారు. మంకీ మ్యాన్ ఎక్కువగా తిరిగిన ప్రదేశాల్ని హాట్ స్పాట్స్ అని గుర్తించారు. ఆ ప్రదేశాల్లో ఎక్కువగా కరెంటు కట్ అవ్వకుండా చూశారు. ఇంత చేసినా దాడులు మాత్రం ఆగలేదు, జరుగుతూనే ఉన్నాయి. 17 మే పూర్వ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అజయ్ రాజ్ శర్మ ఈ మంకీ మ్యాన్ని పట్టుకున్న వారికి 50,000 నగదును ప్రకటించారు. కనీసం అలాగైనా ఎవరైనా అతని ఆచూకీ చెప్తారేమో అని ఆశించారు. కానీ దానివల్ల కూడా ఫలితం శూన్యం. నల్లకోతి యొక్క రహస్యంగానే మిగిలిపోయింది. తర్వాత ఏం జరిగింది? 25 మే 2001 తర్వాత ఈ మంకీ మ్యాన్ కేసెస్ తగ్గుముఖం పట్టాయి. పోలీసులు కూడా చాలా కఠిన పద్ధతుల్ని అవలంబించారు. ఎవరైనా ఈ మంకీ మ్యాన్ గురించి పుకార్లను వ్యాప్తి చేసినా లేదా అబద్ధపు కాల్స్తో విసిగించినా వాళ్ళని అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. వాళ్లకొచ్చిన 397 కాల్స్లో 303 కాల్స్ అబద్ధమే. కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఒక డాక్టర్ తన చేతి గ్లోవ్స్ తీసి వాటికి బ్రౌన్ కలర్ పెయింట్ వేసి తన బాల్కనీ నుంచి కిందికి విసిరాడు. అవి మంకీ మ్యాన్ చేతులని ప్రజలకు అబద్ధపు వార్తల్ని చేరవేశాడు. అందుకుగాను అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ సంఘటన తర్వాత ప్రజల్లో భయం మరింత పెరిగింది. ఎవరికి మంకీ మ్యాన్ ఎలా ఉంటాడో, అతని రూపురేఖలు ఏంటో తెలియదు. పోలీసులకు ఎటువంటి విషయం చెప్తామన్నా అరెస్ట్ చేస్తారేమో అన్న భయం వారిని సైలెంట్గా ఉండేలా చేసింది. ఇక ఎప్పట్లాగే 2-3 వారాల తర్వాత మీడియా కూడా ఈ విషయాన్ని మర్చిపోయింది. మంకీ మ్యాన్ దాడులు కూడా ఆగిపోయాయి. తర్వాత కొన్ని నెలలకు ఈ మంకీ మ్యాన్ విషయాన్ని అందరూ మర్చిపోయారు. అయితే అసలు ఎవరి మంకీ మ్యాన్? ఆ రహస్యం ఏంటి? అప్పట్లో అంటే 2001లో ఢిల్లీలో నివసించిన వారికి, 90స్లో పుట్టిన వారికి ఈ విషయం గుర్తుండే ఉంటుంది. నిజానికి ఇదొక మానసికపరమైన విషయం. దీన్ని మాస్ హిస్టీరియా అంటారు. ఢిల్లీలో అప్పుడు 2001లో నివసించిన వారిని ఒకసారి అడగండి, మంకీ మ్యాన్ విషయం ఏంటి అని. రకరకాలుగా చెప్తారు. కొంతమంది అయితే చైనా, పాకిస్తాన్, అమెరికా హస్తం ఉంది అని కూడా చెప్పారు. కొంతమంది అయితే అడవి నుంచి ఆ మంకీ మ్యాన్ వచ్చాడని, ఆ తర్వాత అడవిలోకి వెళ్ళిపోయాడని, లేదా మానవ నాగరికతను పెంచుకున్నాడు అని చెప్తారు. మరికొంతమంది అయితే మంకీ మ్యాన్ కాదు ఏలియన్ అని చెప్పిన వారు కూడా ఉన్నారు. తిరిగి ఏలియన్ తన ప్రాంతానికి వెళ్ళిపోయాడు అనుకున్నారు. దేశంలోని వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడు అని కొందరంటారు. 27 మే 2001న అస్సాంలోని కొన్ని ప్రాంతాల్లో ఒక వింత ఆకారం తమ మీద దాడి చేసింది అని కేసెస్ నమోదయ్యాయి. సగం మనిషి, సగం తోడేలు ఆకారం దాడి అనంతరం అదృశ్యం అయిపోయింది. అంటే మంకీ మ్యాన్ ఢిల్లీ నుంచి అస్సాంకి పారిపోయింది అనుకున్నారు.
ఆ తర్వాత సంవత్సరం అంటే 2002లో ఇలాంటి సంఘటన ముంబైలో కూడా జరిగింది అని కొంతమంది చెప్పారు. కానీ మానసిక నిపుణులు సైకాట్రిస్ట్ చెప్పింది మాత్రం ఇదంతా మాస్ హిస్టీరియా అని. దీన్ని మాస్ సైకోజెనిక్ ఇల్నెస్ అంటారు. అంటే కొంతమంది ప్రజలు అసాధారణ, వివరించలేని, కారణం లేని ఆలోచనలతో లేనిపోని వార్తల్ని సృష్టించడం, వాటిని వ్యాప్తి చేయటం ఈ వ్యాధి యొక్క లక్షణాలు. ఇదొక అంటురోగం కూడా. ఒకరి నుంచి ఒకరికి చాలా తేలిగ్గా అంటుకుంటుంది. అయితే ఇది శరీర రుగ్మత కాదు, మానసిక వ్యాధి. వారి మానసిక స్థితి, వాతావరణ మార్పులు ఇందుకు కారణం కావచ్చు. ఇదంతా వారిచ్చిన డేటాలో కూడా పొందుపరిచారు. 30 నుంచి 30 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవాళ్లు ఈ వ్యాధికి బలయ్యారు అని మీడియా తెలియజేసింది. అయితే డాక్టర్స్ ఇందుకు కూడా ఒక నివేదికనిచ్చారు. అప్పుడున్నది వేసవికాలం, కరెంటు కోతలు, వడదెబ్బలు, శరీరమంతా దురదలు వచ్చే అవకాశం. వాతావరణ పరిస్థితి ఈ వార్తలకు ప్రాణం పోసింది, నిజమేనని నమ్మేలా చేసింది. ఈ కేసెస్ ఎలా అయితే పెరిగాయో అలాగే ఒకేసారి డ్రాప్ అయిపోయాయి. ఒక నెలపాటు అందరినీ దడదడలాడించిన తర్వాత అసలు ఊసే లేకుండా పోయాయి. అయితే ఇక్కడ అందరికీ ఒక ప్రశ్న తప్పకుండా వచ్చి తీరుతుంది. మంకీ మ్యాన్ ఉదంతం ఊహ అయితే కొంతమందికి ఘాట్లు, గాయాలు ఎలా అయ్యాయి అని. అవును కదా? ఆశ్చర్యపోయే విషయాన్ని బయటపెట్టారు డాక్టర్స్. నిజానికి అందరూ అనుకున్నట్టుగా ఆ గాయాలు ఒక సూపర్ న్యాచురల్ మంకీ మ్యాన్ చేసినవి కాదు. అసలు అవి లోహపు గాయాలు కాదు, కేవలం వీధి కుక్కలు లేదా ఎలుకలు చేసిన గాయాలు మాత్రమే. ప్రజలు భయపడి అటు ఇటు పరిగెడుతూ ఏదో ఒకటి గీసుకున్న గాయాలు మాత్రమే. అది మెటాలిక్ నెయిల్స్తో చేసిన గాయాలు అని జనాలు అనుకున్నారు. మరో విషయం, ఈ మంకీ మ్యాన్ సంఘటనలన్నీ అర్ధరాత్రి నుంచి మొదలుపెట్టి పొద్దున 6 గంటల వరకు అని రికార్డ్ అయ్యాయి. అప్పుడు పవర్ కట్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అంతా మంచి నిద్రలో ఉండి ఉంటారు. ఆ సమయంలో ఏదో ఒకటి గీసుకోవటం లేదా కింద పడిపోవటం సాధారణంగా జరిగే విషయాలు. ఇండియన్ రేషనల్ అసోసియేషన్ కూడా మంకీ మ్యాన్ కేసెస్ అన్ని ఊహాజనితంగా, మాస్ సెల్ఫ్ డెల్యూజన్గా భావించారు. కొంతమంది వ్యక్తులు గుర్తింపు కోసం మీడియాలో కనిపించడం కోసం అలిన కట్టుకథగా తేల్చారు. ఢిల్లీ పోలీసులు మరో విషయం కూడా అనుమానించారు. ఏ ప్రదేశాల్లో అయితే ఎక్కువగా మంకీ మ్యాన్ ఘటనలు జరిగాయని కాల్స్ వచ్చాయో అక్కడ ఎక్కువగా విద్యుత్ అవరోధాలున్నాయి. వారి రక్షణ కోసం అలాగే పోలీసులు మాటిమాటికి వారి ప్రదేశాన్ని సందర్శిస్తే కరెంటు కూడా రీస్టోర్ అవుతుంది అని ఆలోచించి ఎక్కువగా కాల్స్ చేసి ఉంటారు అన్న అనుమానం వ్యక్తం చేశారు. ఎక్కడైతే పవర్ కట్ ఎక్కువగా ఉందో అక్కడి నుంచే కాల్స్ ఎక్కువ వచ్చాయి. నిజానికి వారు అనుకున్నట్టే జరిగింది. ఆ ప్రదేశాల్లో కరెంట్ తిరిగి రిస్టోర్ అయింది. ఎప్పుడైతే పోలీసులు కూడా కొంచెం స్ట్రిక్ట్ యాక్షన్ స్టార్ట్ చేశారు, అబద్ధపు ఫేక్ న్యూసెస్ని స్ప్రెడ్ చేసే వారిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు, అప్పుడు ఈ కాల్స్ రావడం తగ్గిపోయింది. ఇదంతా ఒక కల్చరల్ ఫెనోమెనా. బాలీవుడ్లో ఈ సంఘటనకు సంబంధించి ఒక మూవీ కూడా తీశారు. అభిషేక్ బచ్చన్ యాక్ట్ చేసిన ఢిల్లీ 6. ఇలాంటి సంఘటనలు ప్రపంచంలో చాలానే జరిగాయి. ఇవన్నీ ఎక్కడ జరుగుతాయో తెలుసా? ఎక్కువగా చదువుకోని వారు ఉండే ప్రాంతంలో, అలాగే అపనమ్మకాల్ని, అంధవిశ్వాసాల్ని నమ్మేవారిలో, మానసిక సమస్యలతో బాధపడే వాళ్ళు, అలాగే కొన్ని వాతావరణ మార్పులు కూడా వీటికి కారణం కావచ్చు. వీటిలో ఎంత నిజముందో అబద్ధం ఉందో తేల్చడంలో మీడియా చాలా ముఖ్య పాత్రను పోషించాలి. కొంచెం అప్రమత్తంగా ఉండి నిజాల్ని తేల్చాలి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.